మధ్య హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులు నెహెమ్యా గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించలాగిన ఆయన ప్రార్థించి ఆయన దేవుని యొక్క మాటలను 1 నిమిషాల మనతో మాట్లాడతారు. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, కృపగల నాయన, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుని యందు మీరు మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకంలో ఇంకనూ సజీవుల సంఖ్యలు ఉంచారు. అది మీ కృప, మీ దయ. అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మేము ఇంకనూ జీవించి ఉన్నామంటే మీ దయ చొప్పుననే మీ చిత్తానుసారంగా మీరు ఉంచారు. మీ కొరకు జీవించాలని మీరు ఎంతగానో కోరుతున్నారు. మా ప్రభువా, ఆత్మీయంగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని యందు మీరు మమ్మల్ని రక్షించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు కుమారుని యందు దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, పెనియలు ప్రార్థనా మందిరం మీరు ఎంతగానో వర్ధెలా చేస్తున్నారు. సంఘాన్ని మీ కృపలో నడిపిస్తున్నారు. స్తోత్రాలు. చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదను మా ప్రియ సహోదరులు, మీ దాసులు జీవరత్నం గారిని గత సంవత్సరం ఇదే దినాన్ని మీరు పిలిచారు. మీ వద్దకు ఉన్నాడు, ఎంతో సంతోషిస్తున్నాడు, మీ ఎంతో ఆనందిస్తున్నాడు. మా ప్రభువా, మరి ఆయన ఈ లోకంలో మీ కొరకు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువా, ఈ కూడిక స్తుతి కూడిక ఏర్పాటు చేసి ఉంటుండగా కృప చూపించండి. సోదరి మేరీమణికి, వారి బిడ్డలకు, వారి యొక్క ప్రతి బంధువులందరికీ స్తోత్రం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదే దినాన్ని మరి ఈరోజు మీ యందు నిద్రించిన సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారిని మీ వద్దకు చేర్చుకున్నారు. కుటుంబాన్ని, బిడ్డలందరికీ కావాల్సిన ఆదరణ దయచేయండి, ఓదార్పు అనుగ్రహించండి. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని మీ లేఖనాల్లో వ్రాయించారు. ప్రభువా తండ్రి, మీ యందు నిద్రించిన వారు అందరూ ధన్యులే. మిమ్మల్ని నమ్ముకొని మీ యందు విశ్వాసమించి రక్షణ పొందిన వారందరూ ఈ లోకాన్ని విడిచినప్పటికీ మీతో ఉంటారు, సదాకాలం మీతో ఉంటారు అనే ఆ గొప్ప ధన్యత మీరు అనుగ్రహించారు. స్తోత్రాలు. చేరి వచ్చిన మా ప్రియ సోదరుని బట్టి వందనాలు. మీ దాసులు ఫిన్నీ గారిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, కొన్ని నిమిషాలు ఈ లేఖనాలు ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం. మీరు చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. మాకు కావలసిన సందేశాన్ని, ఇంకా ఎవరైనా మేము నమ్ముకోపోయినట్లయితే ఈ దినమే మీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మీ రాజ్య వారసులు అవ్వడానికి కృపను కనుపరచుమని, పాపం నుండి, మా ప్రభువా దుర్నీతి నుండి తప్పించి మిమ్మల్ని నమ్ముకుంట ద్వారా ఆ రక్షణ భాగ్యాన్ని పొందినట్లు కృప చూపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. మీతో కలిసి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి
ప్రభు కృప చూపాడు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇద్దరం మరి ప్రియ సహోదరులు జవర్తన్ గారు లోకాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుకు వెళ్ళారు. దేవునితో ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. మనమైతే వర్షాలు, వరదలు, మరలా నానా రకాల బీభత్సాలు జరుగుతున్నాయి. రెడ్ అలర్ట్ ఈ 3 జిల్లాలకు ఇచ్చారని మరి టీవీల్లోనూ మొబైల్స్లో మేము చూసాం. కాబట్టి దినములు చెడ్డవి కనుక మనం ఎలా ఉండాలంటే జ్ఞానుల వలె ఈ లోకములో జీవించవలసిన వారంగా ఉన్నాము అనే సంగతిని గ్రహించాలి. ప్రభునందు ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2-3 వచనాలు చదువుకుని కొద్దిగా ధ్యానం చేసి నేను ఆగుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన లేఖన భాగాలే. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా శిష్యులతో మాట్లాడుతూ ఇలాగూ సెలవిచ్చాడు. తీయండి 14వ అధ్యాయం, నేనే చదువుతాను. 4 వచనాలు లేక 3 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా అటు ఇటు తిరగొద్దు. ఒక చోట కూర్చుని సావధానంగా నెమ్మదిగా ధ్యానపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచి నా ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అక్కడ జన సమూహంతో ఈ మాటలు, శ్రేష్టమైన మాటలు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? ముందర మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. మన హృదయాలు కలవరంతో నింపబడి ఉంటాయి. ప్రభు నమ్మిన వారికి కలవరమే, నమ్మని వారికి కూడా కలవరమే. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి కలవరం ఉండకూడదు. ఎందుచేతనంటే వారు ఆయన యందు నమ్మిక ఉంచారు. అంతేకాకుండా ఈ లోకంలో ఎవరు నన్ను ఏమీ చేయలేరు. ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను ఎన్నడూను విడువడు. అందుకని హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియచేస్తాడు. చూద్దామా? ఎందుచేతనంటే ప్రభుని నమ్మిన మనము ధైర్యంగా ఈ లోకంలో ప్రభు కొరకు జీవించవలసిన వారంగా ఉన్నాము అనే సంగతిని మనం గ్రహించాలి. చాలామంది చిన్న విషయానికి కూడా కలవరపడిపోతాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ హృదయాన్ని కలవర పడనీయకుడి. 13వ అధ్యాయం హెబ్రీ 5వ వచనం చదువుతాను. 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. కాబట్టి హృదయాన్ని కలవరపడనీయకుడని ప్రభువారు చెబితే ఆ ప్రభువారే నిన్ను ఏమాత్రమును విడువను. యవనస్తులైనా, పెద్దవారైనా, ముసలివారైనా, నాబోటు గారైనా మా హృదయాలు కలవరం ఉంటాయి, మన హృదయాలు. అయితే ప్రభు అన్నాడు, నిన్ను ఏమాత్రమును ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అని దేవుని ఇంగ్లీష్లో చెప్తాను. నెవ్వర్ ఐ విల్ నాట్ లీవ్ యూ, నేను ఏమాత్రం అంటే విడువను అన్నాడు. వినండి, మన హృదయాల్లో ఈ మాటలు దాచుకుందాం. ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో అయినా, ఇబ్బందుల్లో
ఇరుకుల్లో, కష్టాలు, నష్టాల్లో ఆయనే మనకు సహాయము. నేను నీకు సహాయం చేస్తాను. కీర్తనలు కానీ తీవక్కర్లేదు, చెప్తాను. 86వ కీర్తనలో రాస్తాడు, ఆయన మనకు సహాయుడై మనల్ని ఆదరించుచున్నాడు. చాలా మంచి చక్కటి మాట 86వ కీర్తనలో ఆ మాటలు మనం చూడగలం. కాబట్టి ప్రభు మనకు సహాయుడు, మనను ఆదరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రభు అందును బట్టి అంటాడు, ఏమాత్రమూ విడువను. తండ్రి కుమారుడు కలిసి వెళ్తున్నాడు, కుమారుడు తండ్రి చేతిని పట్టుకున్నాడు, లేక తండ్రి కుమారుని చేతిని పట్టుకున్నాడు. అయితే చాలా జనసమూహం ఉంది. ఎప్పుడైనా కుమారుని తండ్రి చెయ్యి విడుస్తాడా? ఎందుకంటే ఈ లోకములకు తండ్రిని విడిచిపెడతాడేమో, కానీ మన ప్రభువు మాత్రం మన చేతిని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. జీవరత్నం గారు ఒక విషయంలో నాకు ఎంతో సంతోషం ఆయన గురించి. ఎందుకంటే ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఏదో విచారంగా ఉన్నట్టుగా నవ్వుతూ, ఆయన ముఖంలో నవ్వు కనపడుతుండేది. ఏంటండి నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే వందనాలు చెప్పుకున్న తర్వాత అని నవ్వేస్తాడు. ఆ నవ్వులో ఆయనకు ఏ విధమైన బాధ ఉన్నట్టు కానీ అలసట ఉన్నట్టు కానీ ఎప్పుడు కనపడదు. అలా ధైర్యంగా ఉండేవాడు. అది అంతేకాకుండా ఆయనలో నేను నేర్చుకున్న ఇంకోటి ఏంటంటే పంక్చువాలిటీ. 7 గంటలకి కూడిక అంటే మీటింగ్ అంటే 5-10 నిమిషాల ముందే వచ్చేవాడు. అది చాలా శ్రేష్టం. మేము బ్యాంకులో పనిచేసుకున్న ఆ సమయాల్లోనే పంక్చువాలిటీ ఫాలో చేయడం, కానీ తర్వాత పంక్చువాలిటీ లేదు. కాబట్టి అంటే ఒక్కొక్కళ్ళు మనకు ఎంతో మాదిరి ఉంచిపోయారు. కొంతమంది భక్తులు వారి జీవితాలు మనం ఫాలో అయినట్లయితే, దగ్గర ఉండి ఫాలో అయినట్లయితే మనం ఏం నేర్చుకుంటాం? వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న ఆ పంక్చువాలిటీ, ధైర్యము మనం చూస్తాం. మా వియంకుడు గారి యేసురత్నం గారి విషయంలో అయితే ఆయన ఎంతో ప్రేమ గలవాడు. ఎంతోమందిని ప్రేమించి వారికి సహాయం చేశాడు, ఆదరించాడు, ఆదుకున్నాడు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృప దేవుడు ఇచ్చాడు. ప్రేమించే మనసు, ఆదుకునే మనసు, ఆదరించే మనసు చాలా గొప్పది. మన ప్రభు అటువంటి వాడే. ఒకతడు ఎరుషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. ఎరుకోకి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంట? దొంగల చేతిలో చిక్కాడు. అయితే ప్రభువారు ఆ దారిని వెళుతున్నప్పుడు మంచి సమరయుడు కొంతమంది చూసి వెళ్ళిపోయారు. యాజకుడు, లేవీయుడు చూసి వెళ్ళిపోయారు. కానీ ఆ సమరయుడు మాత్రం అతను పడి ఉన్న చోటికి వెళ్ళి, అది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎవరైనా ప్రభు నుంచి దూరం అయిపోతే ఇంకా దూరం చేసేస్తాం, అంతేగాని దగ్గరికి తీసుకురావడం అనేది తక్కువ. ఇంకా ఆయన మీద, వారి మీద అవి ఇవి చెప్పి లేనిపోనివి ప్రభువుకు దూరం చేస్తాం, మనుషులకు దూరం చేస్తాం. అది మన తత్వం. కానీ ప్రభువారు ఆయన పడి ఉన్న చోటికి వచ్చి, అసలు ఆయన వాహనం మీద వెళ్తున్నాడు, వాహనం దిగి ప్రభు తన దగ్గరికి వెళ్ళి అతన్ని ఏం చేశాడు? నూనెయు ద్రాక్షారసము పోసి ఆయన గాయాలు కట్టి పరామర్శించినట్లు మనం చూస్తున్నాం. ఇదే క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. అంతేకాని లేనిపోనివి ఈ చిన్న చిన్న చికాకులు పెట్టుకుని హృదయాన్ని కలవర పెట్టుకుంటాం. అలా ఉండకూడదు. ప్రభు నమ్మిన బిడ్డలు ఆయనను పోలి జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనలా జీవించాలి. ఆయన మన పట్ల చూపిన ప్రేమ మన సహోదరుల పట్ల చూపించవలసిన వారంగా ఉన్నాము అనే సంగతిని గ్రహించండి చాలు. ప్రభు అలాగూ ఈ యొక్క ప్రియ సహోదరులు కె జీవరత్నం గారు చాలా మాదిరి. నేను నేర్చుకున్నది ఆయనలో ప్రాముఖ్యంగా పంక్చువాలిటీ. క్రమంగా సరిగ్గా సమయానికి కూర్చోండమ్మా వచ్చి ఏం చేసేవాడంటే ఎవరు వచ్చిన రాకపోయినా పాటలు పాడితే మొదటి ప్రార్థించి పాటలు పాడారు. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేస్తాడు అని మంచి ధైర్యంతో. అర్థమైందా? ఈ వచనాలు మీ హృదయాల్లో దాచుకోండి. నరమాత్రులు లోకమున్న వారు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. ప్రభు మనతో ఉన్నాడు, సహాయకుడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని విడవడు,
చేయి పట్టి నడిపిస్తాడు. చాలా శ్రేష్టమైన మాట. ఆయన నడిపిస్తుంటే కష్టాల్లో వెళ్ళినా పర్లేదు. కాబట్టి ఆ కష్టాల్లో ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, ఆదుకునేవాడుగా ఉన్నాడు, సహాయం దయచేవాడుగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. మీ హృదయాలు కలవరపడనీయకండి, నా హృదయం కూడా, మన హృదయాలు కలవరపడనీయకండి. ఎందుకంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. చూడండి అక్కడ, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎవరైనా చదువుతారా? ఒకళ్ళు చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చాలు, నివాసం. ఈ మాట మీ హృదయాల్లో గింగురుమనండి. నా తండ్రి ఇల్లు అన్నాడు, అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? తన నివాసములో, మన ఈ నివాసంలో ఉన్నాం, ఈ లోకంలో, ఈ యొక్క శరీరం అనే ఈ గుడారములో, ఈ నివాసంలో మూలుగుచున్నాం. ఈ నివాసాన్ని ఏం చేస్తున్నాడంటే తన నివాసంలోనికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనని విశ్వాసం ఉంచాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఆయన ఎందుకు వచ్చాట? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ నివాసంలో, ఇక్కడ నివాసం అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో ఇది బాగుంది. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్సన్స్ ఇన్ హీజ్ హౌస్. ఆయన మ్యాన్సన్స్ అంటారు. చాలా మ్యాన్సన్స్ అంటే విజయవాడ చుట్టుపక్కల చోట్ల చాలా పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకున్నారు. చాలా పెద్ద పెద్ద ఆ విల్లాస్లో కోట్లు పెట్టి కట్టుకున్నారు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఈ యొక్క వరదల వల్ల నివాసాలు మునిగిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయి అంట. కాబట్టి మనం కట్టుకున్న ఈ నివాసాలు శిథిలమైపోతాయి. ఉంటాయా? ఏటిలకల్లా ఉండవు. కానీ పరలోకములో ఆయన మనకు ఒక నివాసాన్ని ఏర్పరిచాడు. అదే ఒక స్థలము. ఆ స్థలములో మనల్ని చేర్చడానికి ప్రభు ఈ లోకానికి అద్దరి నుండి ఇద్దరికి వచ్చాడు. ఈ నివాసాన్ని మనం ఆ తండ్రి ఇంటిలో నివాసం చేయాలని ఆయన మనకు లోకానికి వచ్చి ఆ పరలోకములో మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రభు నమ్మిన వారికి మాత్రమే. మిగతా వారికి ఉన్నాయి కానీ దాన్ని స్వాధీనం పరచుకుంటే ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడే ఆ యొక్క నివాసంలోనికి వెళ్ళడానికి వీలు పడుతుంది. కాబట్టి నేను మీకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోతాను. అది క్రైస్తవ నిరీక్షణ అంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ లివింగ్ హోప్. లివింగ్ హోప్ అంటే జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఇది హృదయాల్లో ఉంచుకోవాలి. హృదయాల్లో ఉంచుకుంటే ఈ లోక సంబంధమైన వాటిని లేక లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉండదు. నేను ఎప్పుడు వెళ్తాను ఆయన దగ్గరికి, ఎప్పుడు వెళ్తాను ఆయనతో, ఎప్పుడు ఉంటాను ఆయనతో సదాకాలం ఎప్పుడు నివాసం చేస్తాను, ప్రభువా నీవు త్వరగా రమ్మని ప్రార్థన చేస్తాను. నన్ను తీసుకుపోమని ప్రార్థన చేయకూడదు, కానీ ప్రభువా నీవు త్వరగా వచ్చి మమ్మును తీసుకొని పొమ్మని ప్రార్థన చేయవచ్చు. ప్రియ సహోదరుల, ఆ నివాసము, దేవుని నివాసం ఎటువంటిదో 84వ కీర్తన 1-2 వచనాలు చదవండి. కీర్తన 84. ఆయన నివాసాన్ని గూర్చి కొన్ని సంగతులు చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయంలో 84 గట్టిగా చదవండి. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసాలు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. ఒక్కొక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అంటే మనం భయపడతాం. ఎందుకంటే అంత మరి చాలా శుభ్రంగా, చాలా మరి రమ్యంగా ఉంటాయి. ఇది మన కాళ్ళు వేస్తే అక్కడ ఏ విధంగా మాసిపోతుందేమో అన్నట్టు ఉంటుంది ఈ లోక సంబంధమైన వాటిల్లో. కానీ దేవుని నివాసాల్లో ఆయన పరలోకములో మన కొరకు ఏం చేస్తున్నాడో, నీ నివాసాలు పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తాం ఎంత రమ్యములు. తర్వాత చదువమ్మా, యెహోవా మందిర ఆవరణమును చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. కాబట్టి
ఆ మందిర ఆవరణం చూడాలి, ఆ నివాసంలో నేను ప్రవేశించాలి, ఆ నివాసంలో ప్రభుతో సదాకాలం నేను ఉండాలి, ప్రభుతో ఆనందించాలి. ఇప్పుడు మన జీవరత్న గారు ఎక్కడున్నారు? దేవుని నివాసములో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అయితే మనము ఆయన కుటుంబం వారైనా ఇంకెవరైనా వచ్చిన వారైనా వినండి, ఆ పిల్లలు అలర చేయద్దు. ఆ నివాసంలో మనం ప్రవేశించాలి అంటే ఒకటే మార్గం. ఎవరమ్మా ఆ మార్గం? యేసు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా, ఆ మార్గము ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభువు నమ్మకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, నమ్మి కూడా తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఆయన అన్నాడు, నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, మరలా నేను చేర్చుకుంటాను. లోకంలో కుమార్తె ఏదైనా తప్పు పని చేస్తే తరిమేస్తారు. కొంతమంది చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కుమార్తెల్ని. అయితే మన ప్రభు జాలిగల ప్రభు, దయగల ప్రభు, కరుణగల దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? తన జాలిగల హస్తాన్ని చాపి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చావా, నేను ఎంత మాత్రమును కూడా బయటికి త్రోసివేయను. నువ్వు ఎంత పాపివైనా సరే, కొంతమంది హృదయంలో పాపాలు అలా దాచుకుంటారు, ఒప్పుకోరు. నేను ప్రభు నమ్ముకున్నాను, నాకేంటి లైసెన్స్ వచ్చింది అనుకుంటారు. లైసెన్స్ కాదు, అసలు నిజంగా నమ్మినట్లయితే పాపం చేయడు, పాపం చేయజాలడు. ప్రభు నమ్మినవాడు పాపం చేయడట, పాపం చేయజాలడు. కాబట్టి పరలోకములో ఆ నివాసములో మనం ప్రవేశించాలండి. వినండి, ఏదో క్రైస్తవ్యం అంటే అల్లటప్పుడు కాదు, నమ్మేసుకోవడం వెళ్ళిపోవడం అలా కాదు. క్రైస్తవ్యం అంటే ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి గంట ప్రభులో మనం నివాసం చేయవలసిన వారంగా ఉన్నాం. అర్థమైందా? మన ఇష్టానుసారంగా జీవించి మరి పరలోకంలోకి వెళ్ళిపోతాను అనుకోకండి. మన ఇష్టం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన నివాసాల్లో ప్రవేశించే వారంగా ఉండాలి. అందుకనే యెహోవా 84వ కీర్తన, నీ నివాసాలు ఎంత రమ్యమైనవి, ఎంత రమ్యాలంటే మనం ఊహించలేము, నేను వర్ణించలేను. అంత సుందరమైన నివాసంలోనికి మనం వెళతాం. అది ఒకటి గ్రహించండి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే పరలోక రాజ్యంలోనికి ఆయన నివాసములో ప్రవేశము ఉంటుంది. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఈ మాటలు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దామా? 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి తల్లి. భూమి మీద మన గుడారమైన నివాసం, ఇది కూడా నివాసమే. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుందన్న? శిథిలమైపోతుందమ్మా. ఆగండి, శిథిలమైపోతుంది, నశించిపోద్ది. బాహ్య పురుషుడు కృషించిపోయే బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. వినండి, సంగతులు వినండి అమ్మా యవనస్తులు. ఈ బాహ్య పురుషుడు కృషించిపోతాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. కృషించిపోయే ఈ బాహ్య పురుషుడు శిథిలమైపోతాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది ఆ నివాసము పరలోకమందు మనకు ఉన్నదని, ఈ చేతి పని కాక నిత్యమైన నివాసం కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఎదురు చూస్తున్నాం. గమనించండి అమ్మా, నిత్యమైన నివాసం పరలోకంలో ఉన్నది. ఇది టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్, అంతే కదా. ఈ యొక్క గుడారము టెంపరరీయే. ఈ గుడారములో పరిశుద్ధాత్మ దేవుడు లేక ఆత్మ ఉన్నంత వరకు మనం ఈ లోకంలో మాట్లాడుతాం, తింటాం, తాగుతాం, వెళతాం, ఎక్కడికైనా మన ఇష్టానుసారంగా ఉంటాం. కానీ ఈ గుడారములో ఉన్న గుడారమే శిథిలమైపోతుంది. నిత్య నివాసము పరలోకములో మనకు ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని కొరకు ఎదురు చూస్తున్నాం. పరలోకములో ఉన్న నిత్య నివాసాని కొరకు దాంట్లో ప్రవేశించాలి. మాట్లాడండి, హృదయంలోకి వెళుతున్నాయా లేక? నేను నివాసం ఒక్కటే చెప్తున్నాను మీకు, అది హృదయంలో ఉంచుకోండి. దేవుని నివాసము ఆయన
నివాసములో మనకు సిద్ధపరిచిన నివాసంలో ప్రవేశించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే మార్గము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకములో నివాసములో మనము ప్రవేశించగలం. కానీ మనం ఏం చేస్తాం, నిత్యమైన నివాసం కొరకు కాకుండా తాత్కాలికమైన అనిత్యమైన నివాసం కొరకు ఏం చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం, ప్రాకులాడుతున్నాం. ఆ మటుకు మనందరం ఈ యొక్క శరీరం కొరకు అస్తమాన శరీరం గురించి ఆలోచన, అంతే కదా. ఏం తిందామో, ఏమి త్రాగుదామో, ఏం ధరించుకుందామో, ఎట్లా ఎలాగ ఈ పిల్లలు ఎలాగా, ఈ మనవాళ్ళు ఎలాగా, మనవరాలు ఎలాగుందో, ఇవన్నీ కూడా మన హృదయ తలంపుల్లో ఉంటాయి. కానీ నిత్యమైన నివాసం అంటే అనిత్యమైన వాటి కొరకు ఎక్కువ తాపత్రయ పడతాం. కానీ నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. దాని కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు ప్రభులోని కొంతమంది నడిపించాలి, కొంతమందిని ప్రభు దగ్గరకు నడిపించాలి, లేక నమ్మిన వారిని ప్రభు గురించి మరి ఎక్కువగా వారికి తెలియచేయాలి అనే దృక్పథం మనకు కలిగి ఉండాలి. కాబట్టి శిథిలమైపోయే ఈ నివాసాన్ని మనము పట్టించుకోకండి, ఎక్కువగా పట్టించుకోకండి. ఏం చేయొద్దు, వండుకోవాలి, తినాలి, చేయాలి, అన్నీ చేయాలి. కానీ దాని మీదనే మన ధ్యాస ఉండకూడదు. ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి స్థిరమైనవో వాటి మీదనే మన ధ్యానం ఉండాలి. పరలోక సంబంధమైన వాటి మీదనే మనము ధ్యానము ఉంచవలసిన వారంగా ఉన్నాం. ఒక వచనాన్ని నేను చదివి నా టైం అవుతుంది, ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. కాబట్టి పరలోకములో మన కొరకు దేవుడు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడు. నమ్మిన వారికి అందరికీ ఉంది. ఆ నివాసములో మన జీవరత్నం గారు ప్రవేశించారు, సంతోషంగా ఉన్నాడు. చిన్నప్పుడు ఒక కోరస్ ఉండేది, చిన్న కోరస్. నా తండ్రి ఇంటిలో దుఃఖం ఉండదు, అక్కడ ఆనందమే. నా తండ్రి ఇంటికి ఏసే మార్గం. కాబట్టి ఆయన యందు విశ్వాసించి రక్షణ పొందండి, ప్రభువుని నమ్ముకోండి. మరొక వాక్య భాగాన్ని నేను చూపించి నేను ఆగుతాను. ప్రకటన గ్రంథంలో యోహాను గారు చక్కగా ఒక వచనాన్ని తెలియపరుస్తాడు. 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. ప్రకటన 21:3 నేనే చదువుతాను, చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, వేదన అయినను ఇక ఉండదు అని చెప్పి ఇక్కడ మరి యోహాను ఇదిగో దేవుని నివాసము మనుష్యుల మధ్యన ఉన్నదా లేదా? మనుషులతో కూడా ఉన్నది, మనుషుల మధ్యన ఉంది. కాబట్టి ఉందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఇంకెన్నెన్నో చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడి నివాసము మనతో ఉంది. ఇందాక మొదట్లోనే చెప్పాను, మనం భయపడవలసిన పని లేదు. ప్రభు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఎవరికి మరి విచారము, ఎవరికి ఇదంటే సంపాదించిన వాళ్ళకి ఎక్కడ రాశాడు, ధనాపేక్ష లేని వారే హెబ్రీ రాసిన పత్రికలో మీకు ఉన్నదానితో సంతృష్టి సహితమైన భక్తి కలిగి జీవించాలని హెబ్రీ పత్రికలో ఇందాక మనం చదివాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడా లేదా? మనలో ఉన్నాడా లేదా? మనల్ని నడిపిస్తున్నాడు లేదా? మనకు సహాయం చేస్తున్నాడు లేదా? మనల్ని ఆదరిస్తున్నాడు లేదా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తని చెప్తారు, ఆదరిస్తున్నాడు. కొంతమంది ముఖ్యంగా సహోదరులు, నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు అని వాపోతూ ఉంటారు. అలా వాపోవద్దు. మీరు ఎప్పుడైనా వాపోతూ దుఃఖిస్తున్నారంటే ప్రభువును తక్కువ చేసినట్లు. గమనించారా? అంటే ఆయన నీకు సహాయం చేస్తాను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ప్రభు చెప్తుంటే నువ్వు విచారంగా
మరి ఏడుస్తూ ఉన్నట్లయితే ప్రభువును తక్కువ చేసినట్లు. కాబట్టి ప్రభుని ఎప్పుడూ తక్కువ చేయకండి. మన అవసరాలన్నీ తీర్చే ప్రభు మనకున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ప్రభు నిన్నెన్నడూ విడువనన్నాడు, ఎడబాయనని చెప్పాడు, సహాయం చేస్తా అన్నాడు. కాబట్టి ప్రభువుని ఎప్పుడు తక్కువ చేయకండి. అందుకని అంటాడు ఆయన, ఇదిగో దేవుని నివాసం. ఒక్క మాటే, దేవుడు నా హృదయంలో నివసిస్తున్నాడు. అందుకని అంటాడు, జీవించుచున్నాడు యేసు ప్రభు, ఆయన నా హృదయంలో నివాసం చేస్తున్నాడన్నమాట. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బాహ్యనేత్రాలకు కనిపించడు, కానీ ఆయన శక్తివంతుడైన పరిశుద్ధాత్ముడు, శక్తిగల వ్యక్తి. ఆ పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు. ఆయనతో కాపురం, ఆయన వారితో కాపురం. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. మనం ఆయన ప్రజలం, ఆయన మేపిటి గొర్రెలం. భయపడద్దు. అందుకనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, మీరు దేవుని సొత్తైన ప్రజలు. అది ఆ మాట, దేవుని సొత్తైన ప్రజలు. నేను కాదు, నేను దేవుని సొత్తు. ఒక పెద్ద బంగారం ఇచ్చేస్తే అది నీ సొత్తు అని ఇచ్చారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలాగనే దేవుడు మనల్ని ఎంతగా జాగ్రత్తగా తన సొత్తుగా కాపాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయన వారితో కూడా కాపురం ఉంటాడు, ఆ వారైన ప్రజలై ఇందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎప్పుడైనా మరి మన కన్నుల నుండి బాష్ప బిందువు ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంటుంది తెలియకుండానే. కాబట్టి ఆయన తుడిచివేసే దేవుడు, ఆదరించే దేవుడు, తోడై ఉన్న దేవుడు, మనతో ఉన్న ప్రభు. కాబట్టి ఆయన ఇదిగో దేవుని నివాసము మనుష్యుల మధ్య ఉన్నది. మనుష్యుల మధ్య ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి ప్రభు మన పట్ల చేసిన ఎన్నో ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. కుటుంబం వారికి మరి దేవుడు ఎంతగానో కాపాడు. ఆయన చెప్పాను కదా, మొట్టమొదటి నేను చెప్పాను జీవరత్నం గారు పంక్చువల్ మ్యాన్. పంక్చువాలిటీ అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. రెండవది అంటే ఆయన ఎంతో ధైర్యవంతుడు, భయపడేవాడు కాదు దేనికి. ఏముంది, ఎప్పుడు ఇన్షర్ట్లో ఉండేవాడు. ఆ ఫిగర్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఎంతో ఆయన చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించేది. తర్వాత అయ్యగారు వందనాలని, చాలా ప్రేమ గలవాడు. ప్రభువుని బట్టి ఆ కుటుంబం మరి 1 year గడిచిపోయింది. అయినా సరే నేను వెళ్ళిపోతాను, అందరం వెళ్ళిపోతాం. 2 years, 2 years గడిచింది. 3rd yearలోకి ప్రవేశపెట్టాడు. అయితే ఈ 2 సంవత్సరాలు దేవుడి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కాపాడి నడిపిస్తున్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. ఆయన నాకు సహాయకుడు. మనుష్యుడు ఏం చేయగలడు మనకు సహాయం? ఆయన మనకు సహాయుడు, మన ప్రభువే మన సహాయుడు. ఆయన నివాసము మన మధ్య ఉంది, మీ కుటుంబంలో ఉంది. కాబట్టి భయపడక ధైర్యంతో ప్రభుని మరి వెంబడిస్తూ ప్రభు నామాన్ని కుటుంబ సమేతంగా బిడ్డలందరూ మరి మహిమపరచాలని ప్రభు నామను మనవి చేస్తూ నేను ఆగుతున్నాను. దేవుడు ఈ లేఖన భాగాలు మీకు అందరికీ మనకందరికీ దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. సంఘస్థులు ఎవరైనా జయరత్నయ్య గారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే రావచ్చును. తొంభై 7 సంవత్సరంలో 2వ తారీఖున ఇదే నెల సెప్టెంబర్ 2వ తారీఖున ఈ ఏరియాకి రావడం జరిగింది ఫస్ట్ టైం.
మరి ఈ 2వ తారీఖుని మా మాయగారు చనిపోయారు. ఆ రోజు నుంచి ఇక్కడ మరి ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడే ఉండిపోయాం అనమాట. ఆ తర్వాత నేను గోపాలపట్నంలో సంఘంలో రక్షింపబడ్డాను. ఇక్కడి నుంచి రోజు మేము గోపాలపట్నం సండే వెళ్తుండేవారు చర్చికి. వెళ్ళేటప్పుడు అలా మేము 1 నెల వెళ్ళాము. ఇక్కడి నుంచి మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఆరాధన అయిపోతుండేది. ఇక్కడ నాకు ఎవరూ తెలియదు, ఏ మందిరానికి వెళ్ళాలో తెలియదు. అలా 1 నెల సెప్టెంబర్ నెల అంతా ఇక్కడ ఉండిపోయాం అనమాట. తర్వాత మరియమ్మ గారు పరిచయం అయిన తర్వాత, బాబు మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మరి చర్చికి వెళ్ళక ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అనేసి అంటే, ఇలా మాకు దూరం అయిపోయిందమ్మా, మరి వెళ్ళడానికి అవకాశం లేదు, నాకు ఈ ఏరియా కొత్త, ఎవరో తెలియదు కాబట్టి అందుకే వెళ్ళటం లేదంటే, రెండు బాబు నేను తీసుకెళ్తానని కార్మేల సంఘాన్ని నడిపించింది. కార్మేల సంఘానికి అక్టోబర్ నెల మొదలు 1వ తారీఖున వెళ్ళాం. మరి నాకు అక్కడ ఎవరూ తెలియదు. ఆ ఫస్ట్ వారం తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ వారం, సెకండ్ వారం ఉన్నాం. 2 వారాలు వెళ్ళాం. నేను ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి నన్ను ఎవరో అక్కడ పట్టించుకోలేదు. నేను నా భార్య వెళ్ళడం, ప్రేరేపగా ఇంటికి వచ్చేయడం, ఇలాగ 2 వారాలు జరిగింది. 3వ వారం ఏమో డైరెక్టర్ జీవరత్నం అయ్యగారు నా దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చి, బాబు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారని అడిగాడు. అడిగితే, అయ్యగారు ఇక్కడ మేము మల్కాపురం ఉంటాను, పలానా తాలూకా అంటే, అవునా నాగరాజు అల్డువానిసా అంటే, అవునండి అన్నాను. సరే నాగరాజు గారు మాకు తెలిసిన వాళ్ళే, మరి ఇక్కడికి కంటిన్యూగా వస్తావా వేరే చోటుకి వెళ్తాను అని అడిగారు. అయ్యగారు ఇక్కడైతే మరి రావాలనుకో, మాకు వేరే చోటుకి వెళ్ళేవారు దూరం అయిపోయింది, ఇక్కడ రావాలనుకుంటున్నాం అంటే, సరే ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ అందరూ మన వాళ్ళే, మీరు కంటిన్యూగా రండి అని చెప్పేసి ఆ రోజు నా బుర్ర మీద చేసి ప్రార్థన చేశారు. అదే ఆ రోజు నుంచి ఆయనకే నాకు పరిచయం అనమాట. ఆ రోజు నుంచి 2000 వరకు కర్మేల్లో నడిచాం. ఏ రోజు వరకు 3 సంవత్సరాలు కూడా మన పెనియల ప్రార్థన మందిరం ఏ విధంగా అయితే నడిచామో ఆయనకి నాకు అంత సంబంధం ఉండేది. ఆ 3 సంవత్సరాలు కూడా వెళ్ళాను, కానీ ఫస్ట్ పరిచయం వ్యక్తి అయినా కాబట్టి తర్వాత భాస్కర్ గారు పరిచయం అయ్యారు. మన జీవరత్నయ్య గారు పరిచయం చేశారు. తర్వాత జానబాబు గారు, ఇజ్రాయల్ చాలామంది ఉన్నారు, ఆయన వాళ్ళందరూ పరిచయం చేశారన్నమాట. అలాగా 3 సంవత్సరాల్లో నడిచాం. పరిచయం అయినా ఎక్కువగా అనుబంధం ఉండేది జీవరత్నయ్య గారితోనే. అలాగ 3 సంవత్సరాలు నడిచిన తర్వాత మరి 2000 సంవత్సరంలో ఇక్కడ మందిరం ప్రారంభించబడింది. 2000 సంవత్సరంలో మన పెద్దయ్య గారు పెంకిటింట్లో ఉండేటప్పుడు మరి ఇక్కడ ఆరాధన జరిగేదన్నమాట. మరి పెద్దయ్య గారు నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మేము వెళ్తూ వస్తుండేటప్పుడు మా ఆవిడ అన్నది, మాయ ఇక్కడ అంకుల్ గారు వాక్యం బాగా చెప్తారు, పాటలు కూడా బాగా పాడుతున్నారు, ఒకసారి మనం వెళ్దామా అని అడిగింది. లేదు, మన జీవరత్నయ్య గారు ఉన్నారు కదా, మన పరిచయం అయిన వ్యక్తి అయినా, మరి అక్కడ మానేసిడికి వచ్చామంటే మరి ఆ అంకుల్ గారు బాధపడతారు, ఆయనకి నాకు ఉన్న అనుబంధం అటువంటిది, నేనైతే రాలేను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మా ఆవిడకి పంపించాను. నువ్వు రాకపోతే నేను ఎందుకు వెళ్తాను, నేను నీతో వచ్చేదా, నాతో వచ్చింది కర్మేలకి. ఫస్ట్ వారం, సెకండ్ వారం, 3వ వారం అయింది. 4వ వారం మా ఆవిడ మళ్ళీ ప్రోత్సాహం చేసింది వెళ్దామనేసి. సరే అని చెప్పి పెంకిటింట్లోకి వెళ్ళాం అనమాట. ఆ రోజు పెద్దయ్య గారు పరిచయం అయ్యారు. ఎక్కడ ఏంటంటే ఇలాగ నాగరాజు అల్లుని చెప్పారన్నమాట. పరిచయం అయిన తర్వాత ఆ రోజుని మరి పెనియల ప్రార్థన మందిలో అడుగుపెట్టి కంటిన్యూ నడిచామన్నమాట. ఆ తర్వాత అంకుల్ గారు, పెద్ద అంకుల్ గారు, అప్పుడే చిన్న అంకుల్ గారు అక్కడ ఉండేవారు, నేను ముందు వచ్చేసాను. వచ్చిన తర్వాత 5 ఉండేవారు స్త్రీలు, మరియమ్మ గారు, అవ్వమ్మ గారు, ఎస్తేరమ్మ, లుదియమ్మ గారు, కాంతమ్మ గారు ఉన్న కావిడ ఉండేదన్నమాట. వీళ్ళు 5 ఉన్న టైంలో మేము మా భార్య భర్తలు ఇద్దరు యాడ్ అయ్యాం అనమాట. అలాగా నవంబర్లో ప్రారంభించారు ఇక్కడ. నవంబర్, డిసెంబర్ ఫస్ట్ క్రిస్మస్ దీంట్లో అయింది, పెంకిటింట్లో అయ్యింది. ఆ తర్వాత అంకుల్ గారు నాకు ప్రోత్సాహం చేయడం, పాటలు పాడవచ్చింది, నాకు రాదు అంకుల్ అంటే పాడనేవారు, కానీ నాకు వచ్చేది కదా. కానీ పాటలు పాడాలనేది అంకుల్ నేర్పించినే. అలాగ పాడుతూ ఆ విధంగా పెద్దయ్య గారితో, చిన్నయ్య గారితో నాకు పరిచయం ఉన్నది. ఇంతవరకు కూడా మరి ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్నయ్య గారు, పెద్దయ్య గారు, తర్వాత మాకు ఎస్సీ అంకుల్ యాడ్ అయ్యారన్నమాట. తర్వాత ఎస్సీ అంకుల్, జీవరత్న గారు యాడ్ అయితే మేము సువార్తకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా, మరి యారాడు వెళ్ళాలన్నా, ఇక్కడ మల్కాపురం సువార్త చేయాలన్నా, గాజువాకులో చేయాలన్నా మీ నలుగురే వెళ్ళేవారు. తర్వాత జెన్నీ గారు, చిట్టి గారు మాతో వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట.
అలాగే ఇంతవరకు పెద్దయ్య గారితో నాతో ఇంతవరకు పరిచయం అయింది. పెద్దయ్య గారు 2018 చనిపోయేంత వరకు ఆయనతో ఎక్కువగా చనువుగా ఉండేది, పరిచయలు కూడా ఎక్కువ సాగేవాడిని. కాకపోతే ఆ పెద్దయ్య గారు ఏంటనేవారు, జాను నువ్వు పాటలు పాడగలవు, నీకు వాకింగ్ చెప్పగల టాలెంట్ ఉంది, నువ్వు సేవకు వచ్చి అనేవారు. అంకుల్ గారు నేను ఇప్పుడు దేవుని నమ్ముకున్నానంటే నా స్వయంగా నేను రాలేదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు వచ్చాను. అలాగే దేవుడు నన్ను సేవకు పిలుచుకుంటే కంపల్సరీ వస్తాను అంటే అయ్యగా పెద్దయ్య గారు అన్నారు, నేను ఉన్నాను చూసుకుంటాను, నీకు బైబిల్ ట్రైనింగ్ ఇప్పిస్తాను రాని సాని ఎంతగానో ప్రోత్సాహం చేశారు. అలాగే 3 సార్లు ప్రోత్సాహం చేశారన్నమాట. ఈ 3 సార్లు మాట లేదని అంకుల్ నా మీద కోపం వచ్చేది, ఇన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడటం లేదనేసి. నేను ఇప్పుడు చెప్పిన అదే మాట చెప్పావని. ఆయన ఎప్పుడు పిలుస్తాడు ఆ రోజు వస్తున్నాను సేవకి, నా త్వర రాలేననేసి. ఈ రోజుకి నేను రాలేకపోయాను కూడా. ఇప్పటికీ ఒక్కోసారి బాధపడుతూ ఉంటాను. పెద్దయ్య గారు అడుగుతూ ఉండేవారు, అప్పుడు నడవలేకపోతే ఇప్పుడు నడవలేకపోతే ఒక బాధ అంటూ ఉండదు నాకు. కానీ వాళ్ళు ఈరోజు లేకపోయినా నా ఆత్మీయ తండ్రులుగా నాకు చాలా బాధగా ఉంది ఈ మధ్య లేనప్పుడు. కానీ ఒక్కోసారి బాధపడుతూ ఉంటాను, అంకుల్ గారు ఈ విధంగా మనకు ప్రోత్సాహం చేసేవారు, ఇలాగుండే అలాగుండే బాధగా ఉండేది. కానీ మరి కొన్ని సందర్భాల్లో మరి ఏదైనా మనం సరిదిద్దుకోవాలి తప్పదు. మరి ఈ మాటలు దీవించగలట. హల్లెలూయా. జీవరత్నయ్య గారితో మరి నేను స్టీవెన్ గారు అవసరం వెళ్తుండేటప్పుడు ఎక్కువ పాట పాడుకుండేవారు అతను ఆటోలని. ప్రేమ యేసుని ప్రేమ దివ్యమైన ప్రేమ పాడుకునేవారు. ఏటంకులు ఎక్కువగా అదే పాట పాడతారంటే జాను నాకు చాలా ఇష్టం అనేవారు ఆ పాట. ఒకసారి ఆ పాట పాడుకొని ముగించండి. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడుమా రనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడుమా రనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించెను, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించెను, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది
నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది భువి అందించలేనిది నిజము దేనిని నమ్ముము ఇది ఎవరు కొలువలేనిది భార్య భర్తల మధ్య వికసించే ప్రేమ పుష్పము వాళ్ళు పోలు రాలిపోవును బోడులా మిగిలిపోవును భార్య భర్తల మధ్య వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోవును అది మోడులా మిగిలిపోవును ఎన్నడ నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది భువి అందించలేనిది ధరణిలోని ప్రేమలల్లియు స్థిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించెను ఆమేన్ ధరణిలోని ప్రేమలల్లియు స్థిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించెను ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది భువి అందించలేనిది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు చాలా ఎక్కువ అనుబంధం ప్రేమ మరి ఏంటంటే ఆ ప్రేమ పంచువాలిటీ టైం పంచువాలిటీ మరి నాకు ఎంతో నచ్చింది ఆ అతను దగ్గర నేర్చుకున్నది పెద్దయ్య గారి ద్వారాగా చిన్నయ్య గారు నేర్చుకున్నారు చిన్నయ్య గారి ద్వారాగా మేము నేర్చుకున్నాం టైం పంచువాలిటీ 6:30 అంటే 6:30 వచ్చినా రాకపోయినా సరే తలుపులు తీయబడతాయి పాట బయటికి వెళ్ళిపోతుంది అంతే ఏంటి అది నా అనుభవం అలా నేర్చుకున్నాను నేను అక్కడ ఇప్పుడు అయ్యగారు చెప్పారు పెద్దయ్య గారు టైం పంచువాలిటీ ఎక్కడ నేర్చుకున్నారంటే చిన్నయ్య గారి దగ్గర నేర్చుకున్నారు చిన్నయ్య గారు నేర్చుకునే ముందు పెద్దయ్య గారి దగ్గర నేర్చుకున్నారు పెద్దయ్య గారి నుంచి చిన్నయ్య గారి నుంచి మేము నేర్చుకున్నాం అందుకనే మేము 6:30 కల్లా ఇక్కడ ఉంటున్నాం అది మా పంచువాలిటీ అది ఎప్పుడు ఇలాగా ఉండాలని నా యొక్క ఆశ దేవుని సన్నిధిలో ఉండాలని అంతేకాకుండా ఏంటంటే అయ్యగారు పాటలన్నీ మీ చిన్నయ్య గారు ఒక పాట చూడకుండా పాడేస్తారు అంతే మన పుస్తకాలు తీసి పాడుతున్నాం ఇప్పుడు వరకు ఆరాధన పాడమంటే ఇంకా 22 పాట తీయమంటే ఆ పాట తీసిన తర్వాత పాడుతున్నాం అయ్యి కాదు చిన్నయ్య గారు ఆ పాట లేకున్నా సరే మైక్ పట్టుకొని పాడడమే డ్రమ్ము కొట్టుకొని పాడేస్తారు అది అయ్యగారు చిన్నయ్య గారు అలాగా ఏంటంటే అయ్యగారికి ఒకసారి రమ్మని చెప్పాం ఇంటికి అయ్యగారండి మరి ఇవాళ 7 గంటలకి రండి అంటే మా ఇంటికి ప్రార్థన చేయడానికంటే లేదు డేవిడ్ ఇవాళ బుధవారం కదా మరి బైబిల్ స్టడీ ఉంది మరి నేను 6:30కి వస్తాను మీ ఇంటికి అని చెప్పడం అయింది ఎందుకంటే 6:30కి వచ్చారు అయ్యగారు మరి మా రెండోవాడు సాల్మన్ సింగపూర్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అదే రోజు బుధవారం నాడు మరి అయ్యగారు మరి ఏంటంటే 6:30 అంటే 6:30 కరెక్ట్గా టైం చూసారు 6:30కి వచ్చారు కరెక్ట్గా
ఏటయ్య గారు చర్చిలో కూడా టైం చెప్తారు, కరెక్ట్గా 7 గంటలకు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా 6:30కి వచ్చారు. 6:30కే ఒక 5 నిమిషాలు ముందు రాలేదు, వెనక రాలేదు, కరెక్ట్గా 6:30 కల్లా మెట్లు దిగిపోయి పైకి వచ్చేసారు. దాని టైం పంచుకోవాలి. అది నాకు చాలా నచ్చింది. నాకు అయ్యగారి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోవాలని దేవుని పేరట మీ అందరినీ మనవి చేస్తున్నాం. టైం ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. ఏంటి టైం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, అయ్యగారి దీవుల్లో సంఘ ప్రార్థన వల్ల మేము విధంగా ఉన్నాం. ప్రతిసారి చెప్పేవారు, డేవిడ్ మీరు ఉండాలంటే మీరు దేవుని పని చేస్తే టైం రండి, మీకు దేవుడు ముందు మీరే చూడండి మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటారు అని చెప్పడం. మేము ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప, అయ్యా పెద్ద అయ్యగారి ద్వారాగా, చిన్న అయ్యగారి ద్వారా నేర్చుకున్న మాటల ద్వారాగా మీ విధంగా ఉన్నాం. మరి సంఘ ప్రార్థన ద్వారా మేము విధంగా ఉన్నాం. దేవుడు చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. సంఘస్థులు ఇంకెవరు ఉన్నారా? నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, ఎగసిపడే కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. ఎగసిపడే కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా, జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా, క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివసిస్తాయి, తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివసిస్తాయి, తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు, పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు, తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము, ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడానంటేనండి, మా మామయ్య గారు దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ఆయన నిజంగా విశ్వాసం అంటే ఆయనే చూపించాడు అనమాట. నాకు తెలిసినంతవరకు కూడా నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో కలిసినప్పుడు కూడా విశ్వాసం అంటే అంతగా ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నాడు. ఇంకొకటి, అన్నదమ్ముల మధ్య ఉండే బంధం చాలామందికి కూడా మ్యారేజ్ అయిన తర్వాత పోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంకా భార్యలను బట్టి వేరే వేరేగా. కానీ మా చిన్న మామయ్య మా పెద్ద మామయ్యకి ఉన్న సంబంధం నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే ఆయన మాట ఇంకా ఆయన ఏదంటే అదే, ఇంకా ఆయన కాదన్నాడంటే ఇంకా అక్కడితో ఆగిపోతాడు. ఆయన అంతగా ఆయన్ని ప్రేమించి ఆయన అనుసరించి ఇక్కడ అంతగా ఎదిగాడు మా మామయ్యని. మా మామయ్యని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మా మామయ్య నిజంగా కూడా ఇప్పుడు పరిశుద్ధులతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడనే దాని సందర్భంగా ఈ పాట పాడాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మాకు ఆత్మీయ బంధువు, మా సన్నిహితుడు, మా శ్రేయోభిలాషి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి భాస్కర్ రావు గారు వచ్చి కొద్ది నిమిషాలు చిన్నాన్న గారి గురించి మాట్లాడతారు. ప్రియమైన సంగమా, దేవుని పేరట మీ అందరికీ వందనాలు. మరి మనం జీవరత్నం గారి గురించి ఇక్కడ కూడుకున్నాం. జీవరత్నం గారి గురించి చెప్పాలంటే అసలు సమయం చాలదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా బంధువులు, స్నేహితులు. ఆయన చనిపోయే వరకు కూడా కలిసి ఉన్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి చిన్న వయసులోను, పెద్ద వయసులోను, రిటైర్ అయిపోయిన వయసులోను, చనిపోయే వరకు కూడా చాలా చరిత్ర అది. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సహవాసం. ఎన్నో సమయాల్లో ఎన్నో రకాలుగా మేము ఉన్నాం. ఎన్నో రకాలుగా అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా చర్చిలోనే ఉండేవాళ్ళం. జీవరత్నం, నేను, బాలయ్య, మేము ముగ్గురు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. బాలయ్య అంటే యశ్వరత్నం గారి తోడాడు. థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మేము ముగ్గురు. మేమనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా అందరం కూడా చర్చిలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడూ పడుకోవడం కూడా చర్చిలోనే పడుకునేవాళ్ళం. ఒకవేళ ఏదైనా పని ఉన్నా సరే మా ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళేవారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మేము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే ఉండేవాళ్ళం. అయితే జీవరత్నం గారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి సరిగ్గా పాటలు వచ్చేవి కాదు, ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన. కానీ ప్రతి సమయం కూడా దేవుని సన్నిధిలో ఉండేవాడు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము వైజాగ్ వచ్చాము. నాకన్నా ముందు ఆయన వైజాగ్ వచ్చాడు, ఆ తర్వాత నేను వచ్చాను. మాకన్నా ముందు ఆర్వీరావు గారు వచ్చాడు. మేము అందరం కూడా ప్రకాశ్ నగర్లో కలుసుకున్నాం, ఇక్కడ కలుసుకున్నాం. అయితే నేను వచ్చిన సమయం కొంచెం లేటుగా వచ్చాను. అయినా సరే నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడున్నారు అని అంటే సాధారణంగా 1970
78 ఆ ప్రాంతం అనుకుంటా, 78, 79 ఆ ప్రాంతం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చారంటే వైజాగ్ నాకు తెలీదు. ఎవరు తీసుకొచ్చారంటే వైజాగ్ గురించి పెద్దగా తెలీదు. ఇమ్మానుయేల్ గారు అని జీవరత్నం గారు చిన్నాన్న కొడుకు, ఆయన తీసుకొచ్చాడు, వైజాగ్ తీసుకొచ్చి నన్ను ఎక్కడ వదిలేశాడు? చారుమదులో వదిలేశాడు ఆయన. నాకు అసలు విశాఖపట్నమే తెలియదు. నాకు చారుమదులో వదిలేసి నువ్వు మల్కాపురం అంటారు, ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోమన్నాడు. ఏమీ తెలియదు నాకు. సరే వచ్చాను. నేను వచ్చేసిన తర్వాత ఏడుగుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏడుగుల దగ్గరికి వచ్చాను. ఏడుగుల దగ్గరికి వచ్చి నువ్వు పని చేయి. ఏమన్నా అంటే జీవరత్నం గారి ఎక్కడా అడ్రస్, జీవరత్నం గారి అడ్రస్, యేసురత్నం గారు కదా, జీవరత్నం గారి అడ్రస్. ఎందుకంటే జీవరత్నం కానీ నేను కానీ లేకపోతే ఆర్వీరా కానీ మొత్తం మాకు ఒక అడ్రస్ ఉంటుంది. మేము అందరితో మంచిగా ఉంటాం అన్నమాట, అందరితో ఉన్నాం. అయితే జీవరత్నం ఎక్కడ ఉండేవాడు అంటే ఎక్కువగా ఆ మిషన్ షాప్ ఉండేది ఇక్కడ ఈ సెంటర్లో ఏడుగుల దగ్గర. అక్కడ రామారావు అని ఒక టైలర్ ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు అక్కడ. ఎక్కడ మన అమిత్ గారు కాలనీ ఎంట్రన్స్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా. అక్కడికి వెళ్తూ ఉండేవాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ జీవరత్నం గారేనో ఒక అని ఉండాలండి, ఇక్కడ ఎక్కడో తెలియదండి నాకు ఇల్లు అనేసి అడిగితే ఎవరో చెప్పలే. యేసురత్నం గారిని అడిగితే అసలు చెప్పరు. ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడు తప్ప జనం మీద ఉండదు. అయితే నేను అడిగితే ఆయన ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ గణేష్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఈ వీధిలో, మీ వీధిలో గణేష్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నావి వాళ్ళ ఆయన తమ్ముడు చెప్పాడు అన్నాడు. ఇక్కడ ఎక్కడో యేసురత్నం గారని నేను విన్నానండి. అప్పుడు రాజులమ్మ గారి ఇంట్లో ఉండేవారు. విన్నానండి అంటే, సరే చెప్పండి సార్, నాకు నేను చాలా టైం అయింది, నేను వచ్చి ఎక్కడున్నారో చెప్పండి అంటే అక్కడ తీసుకొచ్చాడు ఆయన. రాజులమ్మ గారి ఇంటికి తీసుకొస్తే ఆపోజిట్లో వాళ్ళు లేరండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే భజనకి వెళ్ళారు అన్నారు. వీళ్ళంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భజనలోకి తిరిగారు వీళ్ళు అనేసి, ఏంటి పోనీ భజనకైనా సరే నన్ను తీసుకెళ్ళండి అక్కడికన్నా. వెళ్తే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన ఎక్కడ అనంటే ఇప్పుడు మన ప్రకాశ్ నగర్ వెనకతల ఫిలోమా గారు ఉండేవారు అక్కడ. ఆ ఫిలోమా గారి ఇంట్లో ప్రేయర్ అవుతుంది. ఆ ప్రేయర్లో ఉన్నారు ఎవరో యేసురత్నం గారు, జీవరత్నం గారు, ఆర్వీరావు గారు అందరూ అక్కడ ఉన్నారనమాట. అంటే ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఆయన వచ్చిన కాడ నుంచి కూడా ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయన చెప్పాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలోనే. వచ్చిన కాడ నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను ఎక్కడ కొనుక్కున్నాను? దేవుని సన్నిధిలో కొనుక్కున్నాను. ఆయన ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను కూడా దేవుని సన్నిధికి వెళ్తాను. నేను ఆయన దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు పోదు. దేవుని సన్నిధిలోనే ఉంటాం అందరూను. కానీ ఆయన గురించి చెప్పుకోవాలంటే అసలు పాట రాదు, మాట రాదు, ఏమీ రాదు. ఆయన చదువుతూ అంటే ఇష్టం ఉండదు అసలు. మేము చదువుకునేటప్పుడు కూడా పరీక్షలు రాయడానికి ఎవరైనా సరే చదువుకుంటారు. చదువుకున్నాక రాయలేము. నేను బాలయ్య, జీవరత్నం కూర్చొని ఆ రాత్రి తెల్లరి పరీక్షలు మేము మా ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాం. చదువుకుంటున్నాం. వీడు చదువుకుంటుంటే వీడి చదువు సరిగా ఎక్కదాం. ఈయనకి ఒరే మీరు చదువుకోండి రా, నేను పడుకుంటాను. పుస్తకం తల కింద ఎట్టుకు పడుకుంటాడు. అదే వస్తుంది ఇప్పటికి. ఏంటి ఇంత కష్టపడి చదువుతున్నా సరే పాస్ అవ్వకుండా ఉంటే ఈడేంటి ఇంత ధైర్యం? ఆ ధైర్యం ఏంటంటే ఆయనకి దేవుడు ఉన్నాడు. ఒరే చదువుకోకపోతే దేవుడు ఉంటే మాత్రం ఏం చేస్తా? నో, నేను చదువుకున్నంత వరకు చదువుకున్నాను, మీరు చదువుకోండి, దేవుడే ఉన్నాడు. తెల్లారు ఆయన మేము ఎలా రాసాం ఆయన అలాగే రాసి కూడా. ఆయన అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి దేవుడు ఎప్పుడూ సహాయం చేసేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఏమి చేతులతో పట్టుకు రాలే. ఆయన కాదు, యేసురత్నం గారు ఏమి చేతులతో పట్టుకు రాలే. మేము ఒకప్పుడు ఒక 5 మిలిటరీకి అనేసి విశాఖపట్నం వచ్చాం. జీవరత్నం, నేను, బాలయ్య, ఇంకా 4. వచ్చేటప్పటికి యేసురత్నం గారికి అసలు భోజనం లేదు, ఏమీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన
మన అదే శ్రీహరిపురం బజార్ ఎదురుగుండా పిలకోడపల్లి, ఎస్ పిలకోడపల్లి ఉన్నాడు ఆయన. పిల్లలందరూ చిన్నోళ్ళే, వీళ్ళందరూ చిన్నోళ్ళే. 5గురం వచ్చాం. ఒకేసారి 5 భోజనం అంటే ఆ టైంలో ఎక్కడొస్తుంది, ఎలాగొస్తుంది. మొత్తం మీద ఆయన మాకు ఏదో పచ్చడి మెతుకులో లేకపోతే ఏదో పెట్టి పంపించాడు ఆయన. అంటే ఎందుకు చెప్పానంటే ఏమీ లేని పరిస్థితుల్లో మేము వచ్చాం. కానీ వచ్చి ఎవరి మీద ఆధారపడ్డాము అని అంటే, ఇది మాకు ఎక్కువగా ఎవరు చెప్తూ ఉండేవారంటే యేసురత్నం గారే. ఆయన దగ్గరకు వస్తే చాలు ఈ దేవుని మాటలే. ఇప్పుడు నేను జీవరత్నం ఆర్వీరావు మేమేంటి ఇక అస్తమాల చెప్పినా ఎందుకు ఇది అసలు మేము మనిషి కనపడేవాళ్ళం కాదు. ఎవరికే యేసురత్నం గారికి అసలు కనపడేవాళ్ళం కాదు. అసలు కనపడితే ఇదే ఈ మాటలే. ఆయన అప్పుడు కాదు ఎప్పుడును మేము పెళ్ళి అయిపోయి పిల్లలు మాయంత పిల్లలు ఉన్నా సరే, మేము చర్చికి వెళ్తున్నా సరే ఆయన దగ్గరికి వచ్చామే దేవుని వాక్యమే, దేవుని మాటలే. ఆయన ఎక్కడి నుంచి కాదు, ఎక్కడే కాదు, అక్కడి నుంచి కూడా ఆయన నిజంగా దేవుడు ఆయన ఎంత అంచెలంచెలుగా ఆయన్ని ఏర్పాటు చేశాడంటే నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో పనిచేస్తూ కర్మేల్ చర్చిలో పనిచేస్తూ తను మళ్ళీ అదే ఒక చర్చిని ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిని ఏర్పరిచిన ఆ యొక్క మరి యేసురత్నం గారికి నిజంగా హ్యాండ్సప్. ఆయనతో జీవరత్న గారు కూడా తలపడి మాలా మేమెలాగో నేనెలాగో జీవరత్నం కాకపోతే ఆర్వీరా మేము ముగ్గురు కూడా ఎక్కువగా మాట్లాడితే నేను ఎక్కువగా చెప్తున్నాడు దగ్గర ఉండేవాడు. ఈడు కూడా ఉండేవాడు కదా, మా దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడే ఉండేవాడు, ప్రకాశ్ నగర్లో ఉండేవాళ్ళం మేము. ఈడు కూడా మా దగ్గరికి వచ్చేవాడు. ఒరే రండిరా, ఓ మాట వినండిరా, దేవుని మాట ఒకటి వినండిరా. ఆ మాట వినబట్టే మేము ఇప్పుడు కూడా ఎక్కడున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నాం, అక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధి. అందు గురించి జీవరత్నం గారి గురించి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, చివరికి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే మేము ఎలాగొచ్చాము, దేవుడు మమ్మల్ని ఎలాగ అభివృద్ధి చెందాడు. చూడండి కీర్తన గ్రంథంలో ఉంటుంది 128వ కీర్తనలోను 4వ వచనం చదివితే ఏముంటుంది, ఒక్కసారి చదవండి. అది కీర్తన గ్రంథం 128 4వ వచనం చదవండి అమ్మ ఒక్కసారి. భయభక్తులు కలిగి చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, జీవరత్నం గారే కాదు, యేసురత్నం గారే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాగుంటారంట, ఎంత అభివృద్ధి అండి. మేము ఇప్పుడు చేతులతో ఏం తెచ్చుకోలేము, మేము అందరం అదే చెప్పాను ముందు, ఏమీ పట్టుకురాలే. కానీ దేవుడు మాకేమి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నిత్యము దేవుని సన్నిధి కావాలన్నా ఆయనకు కూడా దేవుని సన్నిధి ఇచ్చాడు. ఆయనకే కాదు ఇంకెవరికి ఇచ్చాడు, తన బిడ్డలకు కూడా దేవుని సన్నిధి ఇచ్చాడు. అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి, ఇంతకన్నా కావాల్సింది ఈ లోకంలో ఏమీ లేదు. అందు గురించి ఏంటంటే ఆయన గురించి చెప్పేది ఏంటంటే, జీవరత్నం గారి గురించి చెప్పింది ఏంటంటే, నేను కూడా చాలా సంతోషపడ్డాను నేను. కానీ ఒకటి, ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా ఎవరికి చిన్నప్పటి నుంచి కూడా ఆయన బాధపడ్డా చెప్పడు, తిన్నా చెప్పడు, తినకపోయినా చెప్పడు, ఉన్నా చెప్పడు, ఏది చెప్పడు. మనకే కాదు, వాళ్ళకి పిల్లలకే చెప్పడు, వాళ్ళ ఆవిడకి చెప్పడు, మీరు మనకు కూడా చెప్పడు. కానీ ఆయన ఒకటే ఎవరో చెప్తాడంటే దేవునికి ఎప్పుడు కూడా దేవునితో ఉంటాడు ఆయన. చూసా జాన్ బాబు అన్నాడు, ఆయన్ని బట్టే నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. నేను
ఏది ఒక టైంలో కానివ్వండి, లేకపోతే ఒక పాటల్లో కానివ్వండి. ఆయనకి అసలు పాటలు రావు, ఆయన పాటలు రావు ఆయనకి. కానీ ఆయన పాడడం నేను చాలా సంతోషపడిపోండి. ఆయన వాక్యం చెప్పడం చాలా, ఇదంతా కూడా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన మాకు పొరతీని ఓడించారు. ఎవరో యశరత్నం గారు. ఆయన ద్వారా మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఆయన ద్వారా మేమందరం కూడా నేర్చుకున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఏం మాట్లాడాలి. నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ ద ఇంప్రెషన్ ఆఫ్ యశరత్నం గారు. అందుగురించి మా కోసం కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అందరి గురించి, మా గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అందు గురించే నేనేమంటున్నానంటే ఈరోజు ఇలాగ ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే నన్ను ఆశీర్వదించడమే కాదు, జీవరత్నాన్ని ఆశీర్వదించడం కాదు, వారిని వాళ్ళ పిల్లల్ని అందరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు కూడా తన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చెల్లి మేరు కూడా బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది, చాలా బాగుంది. అందు గురించి మనం ఆయన గురించి ఆయన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనలాగా మనం కూడా దేవుని సన్నిధిలో వాడబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. నేను ఉంటున్నాను, అలాగే ఆర్వీరావు గారు ఉంటున్నారు, అలాగే మా ఊరు వాళ్ళందరూ కూడా ఒకే ఊరు, మాది ఒకే ఊరు, అందరం కూడా బంధువులు. అందు గురించి జీవరత్నం గారి గురించి చెప్పాలంటే అనేకమైన అసలు టైం చాలదు, చాలా టైం అయిపోయింది, టైం చాలదు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. నేను పిల్లల గురించి చెప్పేది ఏంటంటే, మేరీ గురించి కానీ పిల్లల గురించి చెప్పేది ఏంటంటే, ఆయన ఇప్పుడు మన అయ్యగారు చెప్పినట్టు ఆయన అక్కడ మంచి నివాసంలో, దేవుని నివాసంలో ఉన్నాడు. ఆయన గురించి మనం బాధపడక్కర్లేదు. కానీ మనం కూడా ఆయన ఎలాగైతే నడిచాడో, ఎక్కడైతే నడిచాడో, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని బట్టి మనం కూడా నడిచినట్లయితే మనం గురించి ఆయన విచారించక్కర్లేదు మనం కూడా. కానీ ఇంకో విషయం ఏంటి తెలుసా, యేసురత్నం ఒక్క మాట చెప్తాను నేను, యేసురత్నాన్ని కానీ జీవరత్నాన్ని కానీ దేవుడు మంచి కోడళ్ళు ఇచ్చారు, మంచి కోడళ్ళు ఇచ్చాడు దేవుడు. ఎందుకు అని అంటే వీళ్ళు కూడా మా బిడ్డలకి అనుగుణంగా నడిచే పిల్లల్ని ఇచ్చాడు. చాలా సంతోషం, ఇద్దరు కూడా. అలాగే అందరూ కలిసి ఉండాలని, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడు ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ. ఇప్పుడు వారి కుటుంబం తరపు నుంచి 2 నిమిషాలు ఎవరన్నా మాట్లాడాలనుకున్నట్టే మొదట ప్రియ వచ్చి మాట్లాడుతానంటుంది. ఇంకెవరైనా ఆ కుటుంబం నుంచి మాట్లాడాలనుకుంటే దయచేసి సిద్ధపడండి. దేవుని నామం బట్టి అందరికీ వందనాలు. నేను జీవరత్నం గారికి కోడలను అవుతాను. ఆయన మీకు అందరికీ తెలిసినప్పటికీ అయ్యాను. మా వివాహం 2017లో జరిగింది. అప్పటి నుంచి ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు నేను చూడగలిగాను. అందులో నేను నేర్చుకున్న 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, ఆయన చేసిన పనుల్లో ఆయన పని భారాన్ని ఎప్పుడూ పక్కన వాడి మీద తోసేయాలి అని ఎప్పుడు అనుకోరు. ఆయన సామర్థ్యం చెప్పున ఆయన పని ఏంటుందో అది ఆయన పర్సనల్ ఇష్యూ కానీ తన ప్రొఫెషనల్ ఇష్యూ కానీ ఏదేమైనప్పటికీ తన సామర్థ్యం చెప్పున ఆయన మట్టుకు ఆయన పని ఆయనే చేసుకునేవారు. అది నేను బాగా గమనించిన విషయం. అది కావాలంటే కాలినడకనైనా వెళ్ళిపోయేలాగా అన్నమాట. ఆయన పని భారం ఎప్పుడు పక్కన వారి మీద తోసేయలేదు. అది మొదటిది. రెండో విషయం ఏంటంటే, ఆయనకి ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి ఎప్పుడూ తృప్తి కలిగి ఉంటారు. నాకు ఇది లేదు అని ఎప్పుడూ బాధపడలేదు. ఆయనకి కలిగిన కొద్దిలో, లేదంటే ఆయనకి ఏదైతే కలిగి ఉందో అందులో చాలా తృప్తి పడేవారు అనమాట. అది మనిషికి చాలా అవసరమైనది. ఈ 2 విషయాలు నేను ఆయన దాంట్లో చూసిన దాంట్లో నేను నేర్చుకోవాలనుకున్న ఈ 2 విషయాలు చెప్పాలనుకున్నాను. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ మీ అందరూ దేవుని నామం బట్టి
జీవరత్నం గారిని అభిమానించి మాకు ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చారు. అందుని బట్టి వందనాలు. కొంచెం తర్వాత ప్రోగ్రాంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కొంచెం సర్దుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరూ వచ్చినందుకు మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు కూడా మీకే వందనాలు. కుటుంబం తరపు నుంచి ఎవరైనా మాట్లాడతారా? లేని పక్షంలో జీవరత్నం గారితో బాగా పరిచయం, ఆయనతో పాటు ప్రతి లక్షవారం వారి యొక్క బాకా నాదంతో యాత్రా ప్రయాణం వారు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి ఒక పాట పాడి పరలోకమందు ఆయన, భూమి మీద మనము అందరము సంతోషంగా దేవుని మన మహిమ పరుచుదాం. ఎవరు ఆయనతో పరిచయం అయ్యారు, ఎవరు ఆయనతో వెళ్ళారు, ఎవరు ఆయన దగ్గర నేర్చుకున్నారు, అందరూ రావచ్చును. చుక్కానివై ప్రభు నన్ను నడిపించుము తీరానికి, నా చిన్ని నావకు చుక్కానివై ప్రభు నన్ను నడిపించుము తీరానికి. తీరము నీవే యేసయ్యా, తీరము నీవే యేసయ్యా, చేర్చుము నన్ను నీ సన్నిధికి. తీరము నీవే యేసయ్యా, చేర్చుము నన్ను నీ
చిన్నయ్య గారిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవులుగా మనము ప్రేమను చూపించాలి కనుక మీ ప్రేమను చూపించి వచ్చారు. దేవుని నామానికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యన మేరం ఉన్నారా? మేరం గారు ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత ప్రార్థనతో మన కోరికను ముగించుకుందాం. మైక్ ఉన్నానా? ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయినా ఈ సమయాన్ని ప్రభా, అయినా మరి ఉదయం పెట్టాలన్న కూడిక సాయంత్రానికి అయ్యింది. అననుకూల పరిస్థితుల్లో ప్రభా మాకు ఎంతగానో సహాయం చేసి నైనా మీ దాసుని ప్రభా జ్ఞాపకం చేసుకొని నైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా వాక్యం ఇచ్చిన మీ దాసుడు ప్రభా, నైనా తండ్రి వెంకటేశ్వరరావు గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. నైనా వాతావరణం బాగుపోయినా ఎంతో దూరం నుంచి వచ్చారు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మా నివాసాల్లో ప్రభా పరలోకంలో ఉన్నవని గ్రహించి ఎక్కువగా ఆ యొక్క శరీరాల గురించి ఆలోచించగా నైనా నిత్య నివాసమైన దేవుని రాజ్యం కొరకు నైనా మేము కనిపెట్టేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి ప్రభువానికి స్తోత్రాలు. వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి. అలా ప్రభువా నైనా సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు. నైనా మీ దాసుని నైనా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉన్న నైనా మరి పరిచయాలను ప్రభువా వివరించి ఉన్నారు. నైనా సాక్ష్యాలను బట్టి నీకు వందనాలయ్యా. మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా అటు రీతిగా నేను కూడా నైనా నీలో సాక్షిగా ఉండగలటకు సహాయం చేయండి. నైనా బిడ్డల పాటల ద్వారా కూడా మిమ్మల్ని మహింపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు. నైనా నా తండ్రి కూడిక ఇంత విధంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానయ్యా. మరి ప్రభా వాతావరణం అనుకూలపరచలేదు, వాతావరణం ప్రభా బాగోలేనప్పటికీ నైనా మీ దాసుని ప్రేమించి వచ్చిన బిడ్డలందరిని బట్టి, బంధువులను బట్టి ప్రభా నైనా సంఘ బిడ్డలను బట్టి, దైవజనులను బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలనైనా కూడికలో ఉండి మీ నామాన్ని మహింపరుచుకున్నారు. నైనా భక్తుల యొక్క మరణం మీ దృష్టికి ఎంతో విలువ కలదన్నారు. నైనా నా ప్రభువా ఈ శిథిలమైపోయే గుడారం కొరకు కాకుండా నైనా నిత్యముండే నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని కూడా సిద్ధపరచండి దేవా. నైనా నీకే స్తోత్రాలైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే స్తోత్రాలు. నైనా మా ప్రభువా మా ఆహ్వానం మన్నించి వచ్చిన బిడ్డలందరికీ నైనా నా ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు. నైనా నన్ను నా కుటుంబాన్ని దైవజనుని ప్రభువా ప్రేమించిన వారందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఇదేను ప్రార్థన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనవలసిందిగా మా ప్రభువును రక్షక పరిశుద్ధ నామాన్న అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆయన కుమారులైన పరిశుద్ధ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నుండి పరిశుద్ధాత్మ సన్నిధానము, ఆయన కృప, కనికరము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడుగా ఉండి ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండి ఆయనలో మనము భాగ్యవంతులముగా ఆయనలో మనము పుష్పించి ఫలించి అనేకమైనటువంటి దీవెనలను ప్రభువారి నుండి పొందుకునేలాగున యేసు నామములో మనమందరము బలపడి నడిపించబడదుం గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం.
అపాధకీలకు అనంతరం నాశనం కలుగునుగాక. ఆమెన్. అందరికీ భోజనాలు సిద్ధపరచండి.